अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं अब्दुल्ला। 7H न्यूज़ में आपका इस्तकबाल है। जगतगिरी गुट्टा पुलिस स्टेशन हदूद श्रीराम नगर के एक घर में सरखे की वारदात पेश आई। तफसीलात के मुताबिक सुजाता नामी खातून अपने गांव गई थी और जब वो वापस आई तो उसके घर में चोरी हो गई। इसमें 8000 नेट कैश और एक ATM कार्ड चोरी हो चुका है। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। బీరో పలగొట్టరా తాళం ఇది 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 కూడా వాళ్ళే తీసారంట, మొత్తం వాళ్ళు తీసింది. అయితే దీనిలో అయితే అమ్మాయి ఎత్తుకుంది, ఇంకేమైనా పోయినాయి అని దీనిలో లోపల పేరేం పేరు? సుజాత. ఎక్కడ ఉంటారు? శ్రీరామ్ నగర్ చంద్రగిరి. ఏం జరిగింది చెప్పండి. దొంగతనం మీ ఇంట్లో ఎప్పుడు జరిగింది? నేను ఫ్రైడే అనుకుంటా, నేను 2 days అయింది వెళ్ళేసి. ఎప్పుడు జరిగిందో మాకు తెలియదు. మార్నింగ్ చూసి పక్కన వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చాను. ఇలా వచ్చినప్పుడు డబ్బులు పోయినా? పోయినాయండి, 8000 పోయింది. ఇంకా ATM కార్డ్ పోయింది. మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు? జగగిరి గుట్ట PS శ్రీరామ్ నగర్ B పరిధిలో ఇంతకుముందుకు ఆటో కానీ బ్యాగ్స్ కానీ ఇంట్లో దొంగతనాలు కానీ చాలా జరిగినాయి. ఇంతకుముందుకు PS గుట్ట పరిధిలోకి కంప్లీట్ బస్సు వాసం అది తీసుకొచ్చాము. కానీ CA గారు మీ ఏరియాలో CC కెమెరాలు పెట్టుకోండి, దాన్ని అవైలబుల్గా ఉంటుంది అని ఎన్నోసార్లు చెప్పారు. బస్సు వాసం దగ్గర తీసుకొని చూపించాము, వాళ్ళు స్థానికంగా స్పందించారు. పెడతామనగా మా దగ్గర స్థానికంగా రూమ్ లేక CC కెమెరాలు పెట్టించుకోలేము కాబట్టి ఆ సందర్భం లేదు. కాకపోతే మా ఏరియాలో చిల్లర మొగులు చాలామంది ఉన్నారు. వాళ్ళని అదుపులో చూసుకొని వాళ్ళని ఇంకోటి నైట్ పూట PS ఉండని వాళ్ళు తిరగాలి చేయాలి. బెడ్ షాపులు చాలా ఉన్నాయి, వాళ్ళు తాగి చేసి ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నారు. దాన్ని అరికట్టాలి. ఎన్నిసార్లు తీసుకున్నా దాన్ని CA వాళ్ళు కానీ ఎవరు కానీ పోలీస్ వాళ్ళు కానీ దాన్ని పట్టించుకోవట్లేదు. వాళ్ళు వచ్చి మామూలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ విధంగా అయిపోతుంది. ఇది మాత్రం చాలా కఠినంగా తీసుకొని దాన్ని చర్య విధించుకోవాలని CA గారికి కోరుతున్నాను. అంటే గతంలో కూడా ఇట్లా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ మన శ్రీరామ్నగర్లో. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు జరిగినాయి. తీసుకెళ్ళినాం, వాళ్ళు ఏం వచ్చినా CC కెమెరాలు ఉన్నాయా అని అడుగుతున్నారు. CC కెమెరాలు ఉన్నవి, దానిలో సిమ్ కార్డు లేక కొన్ని ఫోటోలు ఫిల్మింగ్ కాక దాన్ని జరిగినగా కనిపిస్తలేదు. కాకపోతే ఆ CC కెమెరా కాకుండా పోలీసు వాళ్ళు చట్టపరంగా వాళ్ళ జాబ్ వాళ్ళు నిర్ణయించి వాళ్ళు సక్రమంగా నైట్ పూట జాబ్ చేసి దొంగలను పట్టించుకొని బస్సు వాసులని మెల్లి ఉపయోగించాలని మేము ఒక బస్సు వాసం సభ్యుడిగానే కోరుకుంటున్నాం. మీ పేరు చెప్పండి. మా పేరు శివశంకర్. నా పేరు వెంకటేష్ అండి. మా ఎదురుగా బిల్డింగ్లో ఉంటాం మేము, ఈ రూమ్ ఎదురుగా. అయితే మేము పొద్దున్న మార్నింగ్ కూడా చూడలేదు, మేము డ్యూటీకి వెళ్ళాము. అయితే 10 o'clock అట్లా చూసాము. చూస్తే ఒక డోర్ ఓపెన్ ఉంది, ఒక డోర్ తాళం ఉన్నట్టు ఉంది. మళ్ళీ కిందికి వచ్చి చూస్తే మొత్తం ఓపెనే ఉంది. ఇక మేము అంతా మాట్లాడుకున్నాం, గల్లీ వాసు అంతా మాట్లాడుకొని ఇక్కడ దొంగతనం జరిగిందని చెప్పేసి మేము వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చారు, వచ్చి మొత్తం చెక్ చేశారు. చెక్ చేస్తే మొత్తం దొంగతనం అయింది. మరి ఇట్లనే దొంగతనం పోలీసులు కూడా వస్తలేరు, ఇక్కడ రౌండింగ్ కొడతలేదు, పెట్రోలింగ్ వస్తలేదు, అసలు రౌండింగ్ కొడతలేదు. అక్కడ మొత్తం గ్యాంగ్ కూర్చుంటున్నారు ఫంక్షన్ హాల్ కాడ ఫుల్గా డైలీ. అది ఎవరు పట్టించుకుంటారు? వచ్చి కనీసమన్నా చూసి గల్లీలో చెకింగ్ చేసిపోతే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. గల్లీవాసులు మొత్తం ఈ గల్లీ ఎవరు పట్టించుకుంటారు అసలు మా గల్లీలో. శ్రీరామ్ నగర్ Bలో నిన్న శనివారం 10వ తారీఖున అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి దొంగతనము చాలా మందికి తెలిసిందేనండి. అయితే మా గల్లీలోనే మా ఇంటి పక్కనే ఉంటారు మా తమ్ముడు, వారి గృహంలో జరిగింది. మరి చాలామంది మరి సెలవులని పిల్లలు తీసుకుని వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇంటికి వెళ్తారు. అటువంటి సమయాలను చూసుకొని అనుమానితులైనటువంటి వారు 1-2 సార్లు చూసుకొని మరి ఆ విధంగా ఆడవాళ్ళు లేని యొక్క సమయంలోనే, ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇట్లాంటి పనులు చేస్తే కనుక ఎంత బాధాకరంగా ఉంటుందో ఒకసారి వాళ్ళకి అర్థమయ్యేలాగా మరి పోలీస్ సిబ్బంది చెప్పాలనుకుంటున్నాము. అదేవిధంగా కాకుండా ఇంటిలో కానీ ఏమైనా విలువైన వస్తువులు ఉంటాయి, వాటిని కూడా దొంగిలించారు. అవి చాలా అవసరమైన వస్తువులు కాబట్టి వారు దొంగతనానికి అందుకే వచ్చి ఉంటారు. అయినా అవి తీసుకున్నారు. మరి ఏమేమి పోయినాయో కూడా మరి మీరు తెలుసుకొని వాటిని త్వరగా
మరి ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి మేమే కాదు, మా ఏరియాలోనే కాదు, మా अब A1 टाउनशिप चिविला और मोइनाबाद के दरमियान मेन रोड से 1.3 किलोमीटर आबादी से लगा हुआ तमाम डेवलपमेंट के साथ जहां आप अपना घर बना के रह सकते हैं, जो है बिल्कुल 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 आबादी से लगा हुआ 4 लाख में 100 गज का प्लॉट, ड्रेनेज, इलेक्ट्रिसिटी, फुटपाथ, बीटी रोड, कॉलेज, बस स्टॉप जैसी तमाम सहूलियतें दस्तयाब हैं। आपका ये छोटा सा इन्वेस्टमेंट आपका और आपके बच्चों का मुस्तकबिल बदल सकता है। मजीद मालूमात के लिए हमें कॉल करें। एड्रेस पिलर नंबर 235 अपोजिट फिशर्स डिपार्टमेंट, राजेंद्र नगर, हैदराबाद। कॉन्टैक्ट 7799603838। सच्ची खबरें आप तक पहुंचाता है 7H न्यूज। हकीकत जानिए, 7H न्यूज देखिए, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें। 7H न्यूज, आपकी आवाज।